ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, సొంత ఇంట్లో ఒక 100 గజాలు అయినా సరే సొంత ఇంట్లో ఒక రూమ్ వేసుకొని అయినా ఉండాలని ప్రతి మనిషి కోరిక కదా గురుగారు. అయితే అందరికీ ఆ కోరిక ఆ అదృష్టం ఉండకపోవచ్చు. ఇన్ జనరల్గా అయినా లేదంటే లలిత సహస్రనామాల్లో అయినా ఏదైనా నామం పట్టిస్తే అట్లీస్ట్ ఆ అదృష్టం మన దారిలో పడుతుంది అనే అవకాశం ఉంటే మాకు తెలియజేయండి గురుగారు. తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సొంత ఇల్లు కళ నెరవేరాలి అంటే వాళ్ళకి యోగం ఉందనుకోండి, వాళ్ళు పెద్దగా ఏం ప్రయత్నం చేయక్కర్లేదు. యోగం అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది అంటే 4వ స్థానాధిపతి బాగున్నాడు, లేదా శుక్రుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, ఖచ్చితంగా వాళ్ళకి సొంత ఇంటి కళ 100% నెరవేరుతుంది. సో ఇంట్లో ఎవరికి ఆ యోగం ఉండాలి గురుగారు? మెయిన్ గా ఎవరి జాతకం వాళ్ళది కదా చెప్తాను. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే అమ్మా, కొంతమందికి వాళ్ళకి యోగం ఉండదు కానీ డబ్బులు ఉంటాయని కొనుక్కోలేకపోతుంటారు. ఎందుకు అంటే వాళ్ళ పేరు మీద కొనుక్కుంటే యోగించదు. అలాంటప్పుడు వాళ్ళ జీవిత భాగస్వామి అంటే భార్య పేరు మీద, పిల్లల పేర్ల మీద కొనుక్కోవాలి. 4th హౌస్ పాడైంది అనుకోండి. నేను ఒక 10 years బ్యాక్ విషయం చెప్తున్నా. ఒక జాతకం చూసినప్పుడు, అమ్మ మీరు దయచేసి మీ పేరు మీద మాత్రం, అంటే వాళ్ళ హస్బెండ్ జాతకం తీసి చూపించినప్పుడు మీ హస్బెండ్ జాతకం పేరు మీద మాత్రం అసలు కొనకండి అమ్మా. ఎందుకు గురువుగారు అన్నారు. కొన్నప్పుడల్లా కష్టాలు వస్తాయమ్మా మీకన్నా. అంటే అవునండి కరెక్ట్ అయినా ఆవిడ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేసింది. ఆవిడ అంటే న్యాచురల్గా జరిగింది. మేము చాలా పెద్ద ఇల్లు కట్టుకున్నామండి జూబ్లీ హిల్స్లో, కట్టుకొని ఇంక ఇంట్లో గృహప్రవేశం చేసాం, డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. అమ్మేసి అప్పులన్నీ తెచ్చుకున్నాక మళ్ళీ రెంటింట్లో ఉండి మళ్ళీ సంపాదించుకోగానే మళ్ళీ అమ్మాయి మంచి స్టేజ్కి వచ్చామని చెప్పని ఈసారి ఇంకో దగ్గర హైటెక్ సిటీలో కొనుక్కున్నాం. మళ్ళీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. మళ్ళీ అమ్మేసాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో దగ్గర కొన్నాం. ఇది కూడా అమ్ముదామని చూస్తున్నామండి అన్నాం. అంటే నేను అన్నాను, అమ్మ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ వారి జాతకంలో గృహయోగం లేదు. గృహయోగం లేనప్పుడు గనక గృహం కొనుక్కున్నా, వాళ్ళ పేర్ల మీద వాహనాలున్నా ఇబ్బంది అనేది ఎక్కువ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ భావం పాడైంది. ఏదైతే పాడైందో దాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. అంటే చిన్న ఉదాహరణ ఎలా అంటే, ఒక వ్యక్తికి ఒక ఐస్ క్రీమ్ తింటే ఎక్కువ ఆయాసం వస్తుంది, కోల్డ్ పడదు అనుకోండి, తినొచ్చా? తినకూడదు. అంటే అది తెచ్చి పెట్టుకున్నాడు, ఇబ్బంది వస్తుంది. అట్లాగే గృహయోగం లేని వ్యక్తి అతని పేరు మీద అసలు గృహం కొనుక్కోకూడదు. జీవిత భాగస్వామి పేరు మీద కొనుక్కోవచ్చు, పిల్లల పేర్ల మీద కొనుక్కోవచ్చు. అది ఫస్ట్ చూడాలి. అలా చూసుకోకుండా కొనుక్కుంటే ఇబ్బంది వస్తుంది ఒకటి. రెండవది, గృహయోగం ఉన్నా సరే కొన్నిసార్లు ఇబ్బంది వస్తుంది. ఎప్పుడంటే వాళ్ళు సరైన డైరెక్షన్ కొనుక్కోరు. అంటే ఉదాహరణకి ఆ నుంచి అమ్మహ ఆ వరకు వాళ్ళు పడమర మధ్య ద్వారము ఈశాన్యం కొనుక్కోకూడదు. వాళ్ళకి తూర్పు పనికి వస్తుంది, దక్షిణము ఉత్తరం పనికి వస్తుంది. అలాగే కక్క గగ అక్షరాలు ఈశాన్యము ఉత్తరము పనికి వస్తుంది, కానీ పడమర పనికిరాదు వాళ్ళకి. ఇట్లా కొన్ని ఉంటాయి. ఏ పేరు గల వాళ్ళకి ఏ డైరెక్షన్ కొనుక్కోవాలని ఇది ఫస్ట్ చూసుకోవాలి. సరే, ఈ రెండు ఓకే, గృహయోగం ఉంది కానీ ఎక్కడో ఆటంకాలు జరుగుతున్నాయి అన్నప్పుడు వాళ్ళకి గ్రహస్థితి యోగించకపోవడము ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆ గ్రహస్థితి బాగోలేనప్పుడు దానికి సంబంధించిన మంత్రం సింపుల్ గా లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది. ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయై నమః. ఖచ్చితంగా గృహయోగం వస్తుంది. లేదా ఇంకా స్ట్రాంగ్ గా పాడైంది మీకు జాతకంలో, అలాంటప్పుడు మణిద్వీప వర్ణన ఈజ్ ది బెస్ట్ రెమెడీ. గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఈ గృహము ఎప్పుడు కొనుక్కోవాలనేది కూడా ఉంటుంది జాతచక్రంలో. చాలా మంది చూడండి, మేము కొనుక్కున్నామండి కానీ అమ్మేశాము, తర్వాత మళ్ళీ కొనుక్కున్నాము అంటుంటారు. ఎందుకంటే ఒకటి వాస్తుదోషం ఉంటుంది, రెండోది వాళ్ళకి 4వ స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో 4వ స్థానం ఏ గ్రహం ద్వారా ప్రేరేపించబడి ఆ ప్లానెట్ ఇస్తుందో దానికి కేతు సంబంధం ఉంటుంది. ఆ టైంలో కొనకూడని సమయాలు ఉంటాయి, గృహం కొనకూడని సమయాలు ఉంటాయి, వివాహం చేసుకోకూడని సమయాలు ఉంటాయి, గృహం కొనుగోలు చేసే సమయం ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ చేయకూడని సమయాలు ఉంటాయి, చేసే సమయాలు ఉంటాయి. ఆస్ట్రాలజీలో చాలా క్లియర్గా ఉంటుందమ్మా అది. ఆ పర్టికులర్ టైంలో చాలా మంది చూడండి, మేము ఫస్ట్ ఒక షాప్ పెట్టామంటే ఏం నడవక అమ్మేసాం, మళ్ళీ పెట్టాం బాగా నడిచింది అంటారు. అంటే అక్కడ బిజినెస్ రాణించలేదా, వాళ్ళ టైం బాగలేదా అంటే వాళ్ళు రైట్ టైంలో పెట్టలేదు. అది మెయిన్ పాయింట్ తీసుకోవాలంటే ఒక గృహం కొనుగోలు చేసేటప్పుడు పాయింట్ నెంబర్ 1, అతని పేరు మీద బాగుంటుందా, జీవిత భాగస్వామి పేరు మీద లేదా పిల్లల పేర్ల మీద బాగుందో చూసుకోవాలి. వీళ్ళ ముగ్గురులో ఎవరికి బాగుంటే వాళ్ళ పేరు మీద కొనుక్కోవాలి. రెండో పాయింట్ ఏంటంటే ఏ డైరెక్షన్ తీసుకోవాలి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంటి యజమాని ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళకి ఏ డైరెక్షన్స్, వీళ్ళకి పిల్లలకి కలిపింది అయితే ఇంకా బెస్ట్. ఇప్పుడు తీసుకోవాలా, ఒక 6 నెలల తర్వాత, 3 నెలల తర్వాత, నెక్స్ట్ ఇయర్ తీసుకోవాలా, ఎప్పుడు టైం బాగుందో తెలుసుకోవాలి. ఇప్పుడు డైరెక్షన్ తీసుకోవాల్సింది మనం ఎవరి పేరు మీద కొంటే వాళ్ళది చూసేనా గురుగారు? వాళ్ళది ప్లస్ యజమానిది.
ఇద్దరిది ఇప్పుడు భర్తకి క్యాలిక్యులేట్. బాగాలేదమ్మా, కానీ భర్త ఆయన యజమానుల నివాసం ఉంటాడు కదా, అందుకని అతని పేరుకి డైరెక్షన్ పనికొస్తుంది లేదో కూడా చూసుకోవాలి తప్పకుండా. చూసుకొని సమయము ఏ నెలలో కొనుక్కుంటే మంచిది, ఏ వారం కొనుక్కుంటే మంచిది, ఏ సంవత్సరం ఈజ్ బెస్ట్ అనేది తీసుకోవాలి. అప్పుడు అలా కొనుక్కొని వాస్తుదోషాలు ఏం లేకుండా కనుక కొనుక్కోగలిగితే ఒక మంచి ఇల్లు వాళ్ళకి, గ్రహస్థితి కొంత ఇబ్బంది వస్తున్నా ఆ ఇల్లు వాళ్ళని నిలబెడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా అవుతాయి. మీరు ఎందుకమ్మా ఇప్పుడు చూడండి, కొంతమంది రెంటల్, అంటే చాలా మంది రెంటల్లో ఉంటారు హైదరాబాద్ లో, మేము ఇల్లు మారేకి చాలా బాగుందండి అంటుంటారు, ఈ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత బాగాలేదండి అంటుంటారు. అంటే ఏంటి, రెంట్ హౌస్ కూడా పనిచేస్తుంది మీకు. ఈ సిస్టమ్ ఏదైతే ఉందో గృహాన్ని మారే క్రమంలో మీకు ఈ డైరెక్షన్ పనికొస్తుందో లేదో చూసుకొని చేయాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఓకే, అది రెంటిల్ అయినా సరే, రెంటిల్ అయినా సరే ఖచ్చితంగా ఇది పాటించాలి. అలాగే గృహయోగం కలగడానికి ఒక్కొక్క లగ్నానికి సెపరేట్గా కొన్ని రెమెడీస్ ఉంటాయి, కాబట్టి అందరికీ యూనివర్సల్గా ఒక రెమెడీ చెప్తాను నేను మీకు. గురువారము మంగళవారం గుర్తుపెట్టుకోండి, గురు మంగళవారాలు నవగ్రహాల దగ్గరికి వెళ్ళి కుజగ్రహము గురుగ్రహము ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేసి, గోశాలకు వెళ్ళి గోవులకి తీపి చపాతీలు అంటారు, తీపి చపాతీలు మరి గోంగూర తినిపించి అదే గోశాలలో కూర్చొని ఇందాక నేను చెప్పిన మంత్రం చదివితే కూడా గృహయోగం ఏదో రకంగా ఏర్పడుతుంది వారికి. ఎన్ని రోజులు ఎన్ని వారాలు అలా చేస్తూ ఉండాలి? ఇది వాళ్ళకు ఉండే కర్మ బట్టి ఉంటుంది. వాళ్ళకి దగ్గరలో గృహయోగం నడిచే టైం నడుస్తుంది అనుకో తొందరగా వస్తుంది, కొంతమందికి ఒక 1 year 2 years కూడా పట్టొచ్చు. మనం ఏంటంటే వాళ్ళు చేసే శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది కదమ్మా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఒక శ్లోకాన్ని ఒక రోజులో నేర్చుకోగలుగుతాడు, ఇంకో వ్యక్తి 10 రోజులైనా రాదు, శ్రద్ధ బట్టి ఉంటుందిగా. అట్లా అనమాట. ఇలా గనక చేసి ఈ జాగ్రత్తలు గనక తీసుకోగలిగితే 100% ఆ ఇల్లు వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది. చాలా సంతోషం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.